హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజైతే నేను ఒక గార్డెన్కి అయితే వచ్చాను. సో ఈ చెట్టు అయితే నాకు నచ్చింది. ఇది తీసుకుందా అని చెప్పేసి కాస్ట్ అడిగితే 700 అన్నాడు. చూడటానికి చిన్న కుండీలో ఉంది, ఇందులో మట్టి కూడా లేదు. సో చాలా బాగుంది. ప్లాస్టిక్ చెట్టు లాగుందని చెప్పేసి నేను చాలా ఇష్టంగా చేతిలో పట్టుకొని దీనికి కాస్ట్ అయితే అడిగాను. 700 అనేసరికి సైలెంట్గా అక్కడ పెట్టేశాను ఫ్రెండ్. దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టు మీరు ఎవరైనా చూస్తుంటే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటంగా. చెట్టు చూడటానికి చాలా చిన్నగా ఉన్నాం, చాలా బాగుంది. కింద పడ్డది ఫ్రెండ్స్, జాగ్రత్త. తోటమాలి చూస్తే నన్ను ఇక్కడే కట్టేస్తాడేమో. చూసారు కదా ఫ్రెండ్, ఇదే కాదు చాలా మంచి చెట్టు. నేనైతే ఈ యొక్క చెట్టు తీసుకున్నాను. ఇది చూడటానికి బాగుంది. ఇది దేనికో చెప్పగలరా ఫ్రెండ్స్? చెప్పండి. ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటో నేనైతే యూట్యూబ్లో చూశాను, నేను తీసుకుందామని చెప్పాను. ఈ చెట్లు అయితే మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా మనకి. ఈ చెట్టే దేనికో అనేది తెలియదు, కాకపోతే తీసుకుంటున్నాను బాగుందని చెప్పేసి. ఆకు చాలా మందంగా ఉంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం పెద్ద కుండీలో ఉన్నాయి. సో గాయ్స్, చూసారా, గులాబీ పువ్వు అంటే ఇష్టపడని అమ్మాయి లేదు, సో అబ్బాయి లేరు. చూడండి, చూస్తుంటే వావ్ అనేలా ఉన్నాయి. పింక్ షేడ్లో వచ్చేసి లైట్ బేబీ పింక్, ఎంత బాగుందో కలర్. సో చూడండి, డార్క్ పింక్ చూస్తుంటే మతిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది డార్క్ రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఇది మనకి ఎల్లో కలర్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే వావ్ అనేలా ఉంది. ఇది డార్క్ పింక్. ఇవి ఎంత పడతాయమ్మా? ఇవి అయితే 100 రూపాయల. వీటిలో ఒక పింక్ చూడు, డార్క్ పింక్ బాగుంది. ఇది మీరు వేసే మందు వల్ల కదా ఇంతలా అయింది. ఇవి ఈ చెట్లు మన దగ్గరకు వచ్చేసరికి ఇంతలా ఉండదు. ఎంత మీరు మందు వేస్తారు? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలని అనుకుంటే చెట్లు. చామంతి తీసుకుంటే పోయిగా. సరే, ఇంకో చెట్టు చామంతి చెట్టు తీసుకుంటా. గులాబీ చెట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే